హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుమమ్మ సిమ్మిల్ క్లాస్ లైఫ్ ఎలైన్ యాడ్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. ఇందాక నేను ఒక వీడియో చేశా, డ్రెస్ అపీరెన్స్ గురించి చెప్పారు. నాకైన ఎక్స్పీరియన్స్లు నేను షేర్ చేసుకుంటాను, ఎవరిని కించవచ్చాలని. ఎందుకంటే నేను కంపెనీస్తో పనిచేస్తున్నాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అందులో ఏంటంటే ఒక డ్రెస్ అపీరెన్స్ గురించి చెప్పారు. ఒక డ్రెస్ అపీరెన్స్ నీట్గా ఉంటే అవుట్లోడ్ నీకు రెస్పెక్ట్ ఇస్తాను, నీ డ్రెస్ అవుట్లోడ్కి నువ్వేంటనేది చెప్పేది నీ డ్రెస్ అని. నువ్వు నీట్గా వెళ్తే 10 మంది రెస్పెక్ట్ ఇస్తారు. నలిపోయిన బట్టలు అవి వేసుకుని వెళ్తే నీకు ఎవరు రెస్పెక్ట్ ఇయ్యరని. 90% అంటే నేను పనిచేసిన చోట 90%లో నీట్గా డ్రెస్ సెన్స్ ఉన్న వాళ్ళే నాకు తాకారు. లోపల ఏం లేదు. విషయం ఏంటో తెలుసుకోవాలంటే కాస్త నలగాలిగా. ఇప్పుడు ఒక మంచి ఇస్త్రీ షర్టు ప్యాంట్ వేసుకుంటాం, ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాం, వాడు ఒక డ్రెస్ అపీరియన్స్ వాడేంటో అనేది చెప్తుంది హెచ్ఆర్కి. హెచ్ఆర్ పోస్టులో ఉన్నప్పుడు, జిఎం పోస్టులో ఉన్నప్పుడు ఎరిగేషన్స్ని నమ్మడానికి చదువు ఎందుకు? ఎరిగేషన్స్ని నమ్మడానికి అది డ్రెస్ అపీరియన్స్ అనేది ఒక లుకింగ్, రాయల్ లుక్ లాంటిది. ఆ లుక్ అనేది అఫ్యూస్ అవుతుంది అంతే. కానీ జాబ్కి వస్తే కాస్త మనిషి అనేవాడు నలగాలి. నలిగితే తెలుస్తుంది. ఇప్పుడు నేను అమెజాన్, బిగ్ బాస్కెట్, విజేత, ఒంగోలు కళ్యాణకు వీళ్ళ నలుగురు గురించి మాత్రం చెప్తా. న్యూజివీడు సీట్స్ గురించి మాత్రం నేను చెప్పను, ఎందుకంటే అది నా చేతులారా నేను చేసుకున్న క్రమం. టు బి ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను న్యూజివీడు సీట్స్తో పనిచేశాను. నాకేంటంటే ముగ్గురు రిజల్ట్ అయ్యారు. నేను 4వ వ్యక్తిని ఇంటర్వ్యూ ఫేస్ చేసిన వ్యక్తిని 2012. ఈ మామూలుగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగాడు, ఆన్సర్ ఇచ్చాను. ఆన్సర్ ఇస్తే అమ్మ నీకు ఎంత కావాలి శాలరీ అన్నాడు. నేను యాజ్ ఫర్ లా ఐఎమ్ ఫ్రెషర్ టు దిస్ ఫీల్డ్, యాజ్ ఫర్ లా యువర్ కంపెనీ రూల్స్ వాట్ యూ సెట్స్ దట్ వన్ ఐఎమ్ రెడీ టు టేక్ ఆఫ్ యాజ్ ఫర్ లా యువర్ కంపెనీ రూల్స్ అన్నా. హెచ్ఆర్ షాక్ అయిపోయాడు. యాజ్ ఫర్ లా కంపెనీ రూల్స్ ఐఎమ్ న్యూ టు దిస్ ఫీల్డ్ బట్ ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆఫీస్ అసిస్టెంట్. ఆఫీస్ బాయ్స్ కొంతమంది ఆఫీస్ అసిస్టెంట్స్ అని చెప్పుకున్నారు. అలా కాదండి, నేను పనిచేసింది ఆఫీసర్. నా వర్క్ ఏంటో దీపక్ కంపెనీలో ఫైల్స్ చేసుకోవడం, అంటే మంత్ ఆఫ్ డేట్ ఫైల్స్ చేసుకోవడం, చెక్ ఫిల్అప్స్ చేసుకోవడం, అవి ట్రావెలింగ్ రిపోర్ట్లో సబ్మిట్ చేయడం. నెక్స్ట్ ఏమో వచ్చి పిఎఫ్, ఈఎస్ఐ, గవర్నెన్స్, శాలరీస్ బిల్అప్ తీసుకోవడం నా వర్క్. అంతమించి అక్కడ నా వర్క్ అంటూ ఏం లేదు. నేను ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు ఇండస్ట్రియల్ ఏరియా సెక్టార్స్లో అడిగినప్పుడు ఫస్ట్ ఇచ్చిన ఆన్సర్ నేను, మీ కంపెనీ గురించి నాకు తెలీదు, నా పాత ఎక్స్పీరియన్స్ ఇది, మీ కంపెనీలో నన్ను ఎంత శాలరీ అంత శాలరీ ఎలా కావాలని నేను డిమాండ్ చేయగలను, మీ కంపెనీ రూల్స్ ప్రకారం ఎంత ఇస్తే అంత ఇవ్వండి. వెంటనే వచ్చా, నువ్వు హైదరాబాద్ ఉంటే 6,000, మహారాష్ట్రకి వెళ్తే 7,000, 1,500 ఫుడ్ కట్ అవుతుందమ్మా, 1,300 ఫుడ్, 200 రూపాయలు కరెంటు, రూమ్స్, ఎలిమెంట్స్ మా అకౌంట్స్ నుంచి పడతాయి అన్నారు. గుడ్. బయటకు వచ్చా, ఒక 10 మంది మీద పడ్డారు. ఒకటి చెప్పా. అప్పుడు ఏంటంటే కొంచెం నేను బాగా ఫ్యాట్, ఆల్మోస్ట్ 95 kgs వెయిట్, ఒక ఇస్త్రీ షర్ట్ వేసుకుని ఒక ప్యాంట్ వేసుకుని వెళ్ళాం. అంటే చెప్పాను, బాబు, ఒక బాబు మాట్లాడుతుంటే, బాబు నువ్వు ఆగు అని చెప్పి నువ్వు చేసుకున్నాను, పళ్ళు పిక్కించుకున్నాను, నేను తర్వాత చెప్తాను నీకు ఏ విషయం, ఎందుకంటే నువ్వు మాట్లాడుతుంటే స్మెల్ ఇక్కడ కొడుతుంది, హెచ్చట్టుకోలేడన్న. అంటే అందరూ చెప్పాను, బాబు హైదరాబాద్లో ఉంటే 6,000 అంట, మహారాష్ట్రకి వెళ్తే 7,000 అంట, వాళ్ళు ఇంత మించి ఎక్కువ పెద్ద కంపెనీ ఏదో వదులుకోకండి. 90 నెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. 90 నెంబర్స్, 90, 19 కాదు, 90, 10 తక్కువ. మిగతా 40 నెంబర్స్ ఏమో వచ్చి 50 నెంబర్స్ అక్కడ కంపెనీ పనిచేసే స్టాఫ్. టోటల్ 40. ఓకే, నేను మా కాలేజ్ వాళ్ళు కూడా అడిగితే ఇచ్చాను. వాడు తిలక్ అనేవాడు మురుగుతున్నాను కాబట్టి నేను చేసుకుని పెద్ద తప్పు చేసి జీవితాన్ని మాకు పెట్టుకున్నాను నా సెల్ఫీగా. ఇప్పుడు ఆ కంపెనీ పని కూడా అయిపోయింది. 120 మందిని తీసేసింది కంపెనీ. 120 మంది అన్న మా కాలేజ్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ జాబ్స్ కూడా పోయాయి. నేను ఒకటి చెప్తాను, డ్రెస్ అపీరెన్స్ అనేది గుడ్ లుకింగ్ లాంటిదే, కానీ లోపల కాస్త తెలియాలని కొంచెం విషయాన్ని నలిగి ఉండాలి. నువ్వు ఎటువంటి వాడనేది నీ డ్రెస్ చెప్తాను. మంచి ఇస్త్రీ షర్టు ప్యాంట్ వేస్తున్నావు, పళ్ళు ఇస్త్రీ షర్టు, పర్ఫ్యూమ్ కొట్టుకున్నాం, నీట్గా పళ్ళుతో ఉన్నాం, మంచి స్నానం చేస్తున్నాం, అదంతా డిఫరెంట్. ఒక ఇరిగేషన్స్ నమ్మడానికి కాస్త మనిషి నలిగి ఉండాలి పర్సనల్గా. ఎడ్యుకేషన్స్తో టాపర్స్ కాదు, నార్మల్ పాస్ 70 to 80 మార్క్స్, 20% బేసిక్ ఎంటర్టైన్మెంట్, పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ పైకి ఎదగాలి మనిషి. అప్పుడు కాస్త నలిగి ఉండి సిచ్యువేషన్ హ్యాండిల్ చేసుకుని వెళ్ళాలి. ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేక ఫెయిల్ అవుట్ అయిన కంపెనీస్లో నేను పనిచేశాను.
బ్రతిమాలుతున్న నూజివీడు సీట్స్ మహారాష్ట్రలో జాబ్ వదిలేసుకుని వచ్చా. ఇప్పుడు 120 మందిని తీసేస్తారు. 20 మంది వాళ్ళ దగ్గర స్టాఫ్ని ఉంచుకున్నారు. మిగతా 120 మందిని కంపెనీ తీసి పడేసింది. దాని తర్వాత అమెజాన్ బిగ్ బాస్కెట్ విజేత. టాప్ 1 హెచ్ఆర్స్, టాప్ 1 కాలేజ్లో చదివిన హెచ్ఆర్స్ 13 మంది హెచ్ఆర్ ఉద్యోగులు. ఒక హెచ్ఆర్ని చావగొట్టలేదు. నీట్గా డ్రెస్ వేసుకుంటారు, అన్నీ చేస్తున్నారు, కానీ ఈఎస్ఎల్ మార్చడం వాళ్ళకి బ్రతుకులు తెలియదు. బ్లూ బ్యాచ్లు ఇవ్వాలని తెలియదు, యూస్ ఇవ్వాలని తెలియదు, శాలరీ లాస్ ఆఫ్ పేరు కాకుండా చేయాలని తెలియదు. ఏ కంప్లైంట్ ఇచ్చినా నవ్వుకోవడం. ఇప్పుడు మాకు హెచ్ఆర్స్ కావాలని పేపర్ యాడ్స్ ఇచ్చుకున్నారు వాళ్ళు బికాస్ ఆఫ్ మై ఇన్సిడెంట్. దాదాపు బిగ్ బాస్కెట్ హెచ్ఆర్ శ్వేత ఆ హెచ్ఆర్ మా ఫారం మీద ఎంక్వైరీ చేసి రిజైన్ చేసింది. శ్రీధర్ విజేత 4 హెచ్ఆర్స్. ఒంగోలు కళ్యాణ్ జనరల్ మేనేజర్ హుసైన్. ఇప్పుడు ఆ జనరల్ మేనేజర్ రిటైర్ అయిపోయాడు, వెళ్ళిపోయాడు కూడా. ఇప్పుడు మన పిఎఫ్ అక్కడ మా ఇన్ఛార్జ్ రాజు పిఎఫ్ నన్ను వెళ్ళిపోయాడు. నీ కళ్ళకి నేను ఎలా పంపిస్తున్నాను నేను ఎందుకు వెళ్ళిపోయాను. అక్కడ ఒక వార్ అయ్యింది మా ఇద్దరి మధ్య. ఒకడు మూలంగా మేము కొట్టుకున్నాము. ఇంట్లో నన్ను చితక్కుట్టు పడేస్తారు. ఇంట్లో మా నాన్న మరీ దానం కొట్టారు. ఎలాంటి ఇన్సిడెంట్స్ నా జీవితంలో అంటే అటువంటి ఇన్సిడెంట్స్. 4 అమ్మాయిలు కాపాడని పైన నా దేవుడు దిగొచ్చి అన్నీ చూపించాడు. రోజులు తీరిపోయిన అందరినీ సెట్ చేసేసరికి ఇలా నాకు తెలిసిన ఫస్ట్ నేను చేసిన మిస్టేక్ చదువుకోకూడదు. ఇప్పుడు చదువుకున్నా. రీడింగ్ అండ్ రైటింగ్ ఫోకస్ చేయాల్సింది, అది నేను చేయలేదు. సో ఒక జోక్ ఉంది. ఒక ఇంగ్లీష్ వచ్చు, ఒకడికి హిందీ రాదు. వాడికి హిందీ తప్ప ఇంగ్లీష్ రాదు. ఒకడికి ఇంగ్లీష్ తప్ప హిందీ రాదు. ఆర్మీలో పనిచేస్తూ ఉంటారు. వాడు ఏమంటాడు, రే నేను ఇక్కడ ఆర్మీలో పనిచేస్తున్నాను, వాడు ఏమడుగుతాడ్రా నాకు ఇంగ్లీష్ రాదని వాళ్ళ ఫ్రెండ్ని. వాడు ఏమంటాడ్రా ఫస్ట్ వాట్ ఈజ్ యువర్ ఏజ్ అంటాడు. నీ ఏజ్ చెప్పు. 25 years అని. నువ్వు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తావు? హౌ మెనీ ఇయర్స్ యువర్ వర్కింగ్ అంటారు. 2.5 years అంటారు. వాడు వచ్చి వీడిని అడుగుతాడు. ఫస్ట్ హిందీ వచ్చిన వాడిని ఇంగ్లీష్ వాడు వచ్చి అడుగుతాడు. హౌ మెనీ ఈజ్ యువర్ వర్కింగ్ అంటాడు. 25 years అంటాడు. వాట్ ఈజ్ యువర్ ఏజ్ అంటాడు. 2.5 సంవత్సరాలు. నువ్వు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తావు అంటే వాడు ఏజ్ చెప్తున్నాడు 25 years అని. నువ్వు ఇక్కడ ఎన్ని ఇయర్స్ సంవత్సరాలు అంటే వాడు వర్కింగ్ ఏజ్, నీ ఏజ్ ఎంత అంటే వాడు వర్క్ చేసింది 2.5 years అని చెప్తున్నాడు. అంటే హౌ మెనీ ఇయర్స్ యువర్ వర్కింగ్ అంటే 2.5 years అని చెప్పాలి, కానీ వాడు ఏజ్ చెప్తున్నాడు. వీడు ఏజ్ అడుగుతున్నాడు. ఇంకొకడు ఏమంటాడు, ఇక్కడ ఇన్ని సంవత్సరాలుగా నువ్వు పనిచేస్తున్నావు అంటే 2.5 years. వాడిని అడుగుతున్నాడు నీ వయసు ఎంత అని. వాడు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ 2.5 years. ఆ 2.5 years చెప్తున్నాడు. అంటే నువ్వు డ్రెస్ సెన్స్ ఎంత అనేది ఎంత సబ్జెక్ట్ తీసుకుని ఫ్రెషర్ తీసుకుని చదివా అనేది కాదు ఇంపార్టెంట్. సమస్యను అర్థం చేసుకుని ఇష్యూస్ హ్యాండిల్ చేసి సెట్ చేయడం నీకున్న గొప్పతనం తెలుస్తుంది. ఇది చదువుకుంది. వాడు జాబ్ కాపాడుకున్నాడు, వాడి ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు ఇంపార్టెంట్. హైయర్ అథారిటీస్కి వెళ్తే ఏమవుద్దో తెలియదు. వాడికి కంపెనీ ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది, బయట వాడు ఏం చేస్తున్నాడు, సూపర్వైజర్స్ అవన్నీ తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ వాడికి ఉంది. వాడు ఆ పని చేస్తున్నాడు, వాడు ఆ పని చేయట్లేదు. వాడి జాబు వాళ్ళ ఫ్యామిలీ సేఫ్టీ జోన్. కంపెనీ ఎంప్లాయ్స్ చేయట్లేదు. ఎలా ఇవ్వాలంతా నేను అంటున్నాను కాదు. సర్టిఫికేట్ ఉన్నాడు దగ్గర నాలెడ్జ్ ఉన్నాడు దగ్గర సర్టిఫికేట్ ఉన్నాడు. రెస్పాన్స్ ఉండాలి, మాట తీరు ఉండాలి, 70 to 80% మార్క్స్ ఉండాలి, చదువుకోగలరు. అదే జీవితం అంటే. ఒకడు ఇంగ్లీష్లో వచ్చి వాట్ ఈజ్ యువర్ ఏజ్, హౌ మెనీ ఇయర్స్ యువర్ వర్కింగ్ ఇయర్స్ అంటే 25. హౌ మెనీ ఇయర్స్ యువర్ వర్కింగ్ ఇక్కడ అన్ని 25 years వాడు ఏజ్ చెప్తున్నాడు. వాట్ ఈజ్ యువర్ ఏజ్ అంటే వాడు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ 2.5. అవతల వాళ్ళకి అది కామెడీ అవుతుంది. మధ్యలో వాళ్ళకి ఫ్రెషర్ తీసుకుని చాలామంది చదువుకుంటున్నారు. ఆ ఫ్రెషర్స్లో ఏం ఉండట్లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైన ఎక్స్పీరియన్స్ని, నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ అమెజాన్ బిగ్ బాస్కెట్ విజేత, ఒంగోలు కళ్యాణ్ ఆక్వా, నూజివీడు సీట్స్ రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో వీడియో చేశాను. వీడియో చూడండి, 10 మంది షేర్ చేయండి, కామెంట్స్ని తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరిని కించపరచాలని, ఎవరిని అవమానిస్తాను నేను ఈ వీడియో చేయట్లేదు. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో నేను ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి.